మరుసటి రోజు సత్యనిష్ఠుడు చర్చకు సిద్ధమైనప్పుడు అక్కడ ఒక 5 మంది మధ్య వయస్సు కలిగినటువంటి స్త్రీలు కూడా వచ్చారు. వారు కాషాయ వస్త్రాలు ధరించి కూర్చున్నారు. అప్పుడు శివ సంహితుడు అనే శిష్యుడి పైకి లేచి, గురువుగారు, మీరు యోగ సాధనకు జ్ఞానం రావాలి అంటే అష్టాంగ యోగ సాధన చాలా అవసరమని చెప్పారు. మాకు కొంచెం సవివరంగా తెలియచేయండి అని అడిగాడు. అందుకు సత్యనిష్ఠుడు, అలాగే నాయన, అష్టాంగ యోగం అనేది 8 అంశాలుగా చెప్పబడి ఉంది. 8 భాగాలుగా ఉంది అది. మొట్టమొదటిది మనం యమ నియమ అని అనుకున్నాం. ఈ యమ నియమాలు ఎందుకు మనం ఆచరించాలి అంటే, మనం ఇదివరకే చెప్పాం మనోమయ కోశం అని. మనోమయ కోశంలో 4 వేరువేరుగా రూపాలు కనబడతాయి మనకు. అవి ఏమంటే పంచజ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన విషయము, తర్వాత అహము, మనసు, బుద్ధి. ఈ 4ంటిని ఏకం చేసి మనం మనోమయ కోశాన్ని జయించాలి. అంటే మనోమయ కోశం యొక్క వ్యాపారాలన్నీ, బాహ్య ప్రపంచంలో జరిగేటటువంటి వ్యాపార విషయాలన్నీ లోపలికి తీసుకోకుండా కేవలం ఒక నటన, ఈ జీవితం ఒక నటన, మానవ జన్మ ఈ భూమి మీద ఒక నాటకం లాంటిదని గ్రహించాలి. పాత్రలు వేసినట్లుగా ఉండాలి, కానీ ఆ పాత్రలో మనం లీనమైపోయి జీవించకూడదు. ఉదాహరణకి పిల్లలను అదుపు చెయ్యాలి అన్నప్పుడు కోపం వస్తుంది ఒక్కొక్కసారి, వారి అల్లరి చేస్తూ ఉంటే. అప్పుడు మనం వెంటనే కోపంగా మారిపోతాం. కానీ కోపంగా మారకూడదు, కోపం నటించాలి. వాళ్ళని మార్చడానికి కోపం నటించాలి, లాలించాలి, బుజ్జగించాలి. ఇలాంటి భావాలు పెంపించుకుంటే అన్ని బంధాలతో ఇలాంటి ఆలోచనలే పెట్టుకుంటే మనం భౌతిక ప్రపంచం యొక్క సాన్నిహిత్యం నుంచి మనం దూరంగా వెళ్ళిపోగలం, ఆత్మలోకి ప్రవేశించగలం. మనస్సు అనేది అతి చంచలమైనది. అది ఒక పెద్ద పదునైన ఆయుధం లాంటిది. దానికి అన్ని వైపులా పదును ఉంటుంది. అది ఏ వైపు అయినా కూడా తిరిగిన అలాంటి ఫలితాన్ని అది చూపిస్తుంది. ఉదాహరణకు, ఒకడు భయంతో వణికిపోతూ అన్నిటికీ భయపడుతూ ఉంటే వాడిని శక్తిహీనుడిగా మార్చేసి వారిని అనేక మానసిక రోగాలకు గురి చేస్తుంది. అదే కాకుండా ఇంకొందరు ధైర్యంతో సమస్యలు ఎదుర్కొంటే వాళ్ళను అతి ధైర్యవంతులుగా చేయడమే కాక ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో అనే సలహాలు కూడా అది లోపల నుంచి అందించేటటువంటి ఆత్మ నుండి గ్రహించి చేరవేస్తుంది. మనసు చాలా శక్తివంతమైనదని మనం గ్రహించాలి. ఇది ఎందుకంటే మాయా సంభూతం. మనసు యొక్క మాయా స్వరూపాన్ని తెలుసుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఈ మనసు మానవులను ఉన్నతులుగా మార్చను గలదు, అదేవిధంగా అతి నీచమైనటువంటి స్థితిలోకి దిగజార్చగలదు. కనుక యోగ సాధన చేయదలుచుకున్న వారు మొట్టమొదటగా ఈ మనోమయ కోశాన్ని జయించాలి. జయించడం అంటే వాటిని భౌతిక ప్రపంచం నుండి వేరు చేసి ప్రపంచం అనే సంసార బంధాల నుంచి దూరంగా తీసుకొని వచ్చి పరమాత్మ స్వరూపమైనటువంటి ఆత్మజ్ఞానంలోనికి ప్రవేశపెట్టాలి. ఆ ప్రవేశించాలి అంటే బుద్ధి బాగా వికసించి ఉంటుంది. ఆ బుద్ధిని ఉపయోగించుకొని దాని ద్వారా ఆప్తవాక్యము అంటే ఆప్తులు, మనకు వేదాలను సృష్టించేటువంటి వారు ఆప్తులు. యోగజ్ఞానాన్ని అందించిన పతంజలి మహర్షి ఆప్తుడు. వీరి యొక్క శాస్త్రజ్ఞానాన్ని మనం గ్రహించాలి. అది లేని పరిస్థితుల్లో గురువులను, సద్గురువులను ఆశ్రయించి జ్ఞానం నేర్చుకోవాలి. అధిక శాతం మానవులు ఈ భౌతిక ప్రపంచం యొక్క మాయలో పడి వ్యామోహాలను, సుఖాలను వదులుకోలేరు. అందువలననే వారు త్వరగా మానసిక రోగులుగా మారిపోతున్నారు. మానసిక రోగం అనేది వ్యాపిస్తే అది శరీర రోగాలకు కూడా దారితీస్తుంది. సో శరీరాన్ని కూడా ఎక్కువ జీవించే కాలం
జీవనకాలం ఎక్కువ లేకుండా అది ఆయుష్ను కూడా తగ్గించేసే శక్తి ఉంటుంది. ప్రస్తుత కలియుగంలో మానవులకు మనోమయ కోశాన్ని అదుపు చేయడానికి యోగశాస్త్రం చాలా అవసరమై ఉందని మనం గ్రహించాలి. మీరందరూ కూడా ఈ శాస్త్రజ్ఞానాన్ని బాగా నేర్చుకొని గ్రామాలలో తిరిగి మీరు వారికి ఈ చర్చల ద్వారా ఈ జ్ఞానాన్ని బోధించవలసి ఉంటుంది. మానవులు మనోవ్యాపారాలతో లైంగిక ఆనందమే జీవితం అనే విధంగా భావిస్తూ జీవిస్తూ ఉంటారు. అనేక దారుణాలు చేస్తూ ఉంటారు. స్త్రీలను హింసిస్తూ ఉంటారు పురుషులు. హింసించబడిన స్త్రీలు అనేక రూపాలలో మారిపోతూ వాళ్ళ జీవితాన్ని వేరే దారిలోకి తీసుకువెళ్తూ ఉంటారు. కలియుగ ధర్మం అనుసరించి మానవులలో అవినీతి పెరిగిపోతుంది, ధర్మం నశించిపోతుందని మనకు వేదశాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ రాజయోగ శాస్త్రం మానవులకు మనోమాలిన్యాలను తొలగించిన తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితిని స్థిరం చేసి వాళ్ళని సంపూర్ణ మానసిక ఆరోగ్యవంతులుగాను మానవ శరీర ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని గ్రహించాలి. కనుక ముందు మనోమయ కోశాన్ని జయించాలి అంటే యమ నియమాలను ఆచరించాలి. యమం అంటే ఏమి, నియమము అంటే ఏమి అనేది తదుపరి మనం చర్చలో చర్చించుకుందాం అని ఆనాటికి సత్యనిష్ఠుడు తన చర్చను ముగించి తన నిత్య దైనందిక కార్యక్రమాలకై బయలుదేరి తన కుటీరంలోనికి వెళ్ళిపోయాడు. శిష్యులు కూడా సంతృప్తిగా వారి వారి జీవన విధానంలోనికి వెళ్ళిపోయారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి.